ఒక తలుపు దాన్ని తాళంతో కాదు, ఒక శబ్దంతో మాత్రమే తెరవగలరు. ఒక సంపద దాన్ని సైనికులు కాదు, సర్పాలు కాపాడుతున్నాయి. ఒక రహస్యం దాన్ని ఛేదిస్తే ప్రళయం వస్తుందని తరతరాలుగా మనల్ని భయపెడుతున్నారు. అదే అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని 6వ గది వాల్ట్ బి. దానికున్న నాగబంధం. కానీ నేను మీతో ఒక మాట చెప్తా. ఆ నాగబంధం అనేది కేవలం ఒక మూఢనమ్మకం కాదు, మనల్ని భయపెట్టడానికి చెప్పిన కట్టుకథ కూడా కాదు. అది మన ఊహకందని ఒక ఏన్షియంట్ హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని మీకు తెలుసా? ఆ తలుపు వెనుకున్నది కేవలం నిధి మాత్రమే కాదు, సైన్స్కి ఆధ్యాత్మికతకి మధ్య ఉన్న ఒక సూక్ష్మమైన గీత. ఈరోజు మనం ఆ గీతను దాటపోతున్నాం. అండ్ ఖచ్చితంగా ఒక విషయం చెప్పాలి. ఈ వీడియోలో ఇప్పుడు మనం కవర్ చేయబోయే పాయింట్స్ బెట్టేసి చెప్తున్నా, ఇండియాలో వేరే ఏ వీడియోలో ఉన్నా ఈ వీడియో నేను డిలీట్ చేయడానికి రెడీ. ఇదొక సైన్స్ అండ్ రీసెర్చ్ బ్యాక్డ్ వీడియో విత్ సమ్ ప్రూఫ్స్. ఇది మీ విఆర్ రాజా స్పెషల్. ముందుగా అందరికీ తెలిసిన కథ ఏంటి? నాగబంధం శాపం. దాని గురించే మాట్లాడుకుందాం. తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయం. అందులో ABCDEF అనే ఒక 6 నేలమాళిగలు 2011లో సుప్రీంకోర్టు ఆదేశాలతో 5 గదులు తెరిచారు. వాటిలో దొరికిన సంపదను చూసి ప్రపంచం మొత్తం షాక్ అయింది. $1 ట్రిలియన్ సంపద అని అంచనా వేశారు. కానీ ఒక్క గదిని మాత్రం వాళ్ళు తాకలేకపోయారు. అదే వాల్ట్ బి. దానికున్నది మామూలు తాళం కాదు, ఇనప గొలుసులు, బోల్ట్లు లేవు. ఆ తలుపు మీద 2 నాగుపాముల చిత్రాలు ఒకదానికొకటి పెనేసుకుని ఉంటాయి. స్థానికులు, పండితులు చెప్పేది ఒకటే, దానికి నాగబంధం వేశారు. 18వ శతాబ్దంలో అత్యంత శక్తివంతమైన సిద్ధయోగులు కొన్ని స్పెషల్ మంత్రాలు ఉచ్చరించి ఆ గదిని బంధించారంట. ఎవరైనా సరే ఆధునిక యంత్రాలతో కానీ బలవంతంగా కానీ ఆ తలుపు తెరిచే ప్రయత్నం చేస్తే ఆ చిత్రాల్లోని పాములు సజీవంగా మారి కాటేస్తాయని ఒక నమ్మకం. ఇంకో కథ ప్రకారం చూద్దాం. ఆ గది నేరుగా సముద్ర గర్భానికి దారితీస్తుందంట. దాన్ని తెరిస్తే అరేబియా సముద్రం ఉప్పొంగి మొత్తం తిరువనంతపురం నగరాన్ని, ఆ తర్వాత యావత్ ప్రపంచాన్ని ముంచేస్తుందని ఒక హెచ్చరిక. అండ్ ఈ కథలు వినడానికి సినిమాల్లో లాగున్నా తరతరాలుగా అక్కడ ప్రజలు దీన్ని బలంగా నమ్మారు. అండ్ ఈ నమ్మకం ఎంత బలమైందంటే 2011 సుప్రీంకోర్టు నియమించిన అధికారులు కూడా ఆ తలుపు దగ్గరకు వచ్చి దాని మీద చెయ్యేయడానికే భయపడ్డారు. వాళ్ళు వెనక్కి దగ్గారు. అండ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాల్ట్ బి అనేది అంతు చిక్కని ఒక మిస్టరీగా మిగిలిపోయింది. కానీ ఇక్కడే మనం ఆలోచించడం మొదలెట్టాలి. మన పూర్వీకులు నిజంగానే అంత అమాయకులా? అంటే కేవలం కట్టుకథలతో పాములు వస్తాయనే భయంతో ఇంత పెద్ద నిధిని కాపాడగలమని నమ్మారా? లేక ఆ కథల వెనక మనం అర్థం చేసుకోలేని ఏదైనా పెద్ద సీక్రెటే దాగుందా? నన్ను అడిగితే ఆ సీక్రెట్ పేరే టెక్నాలజీ. ద సైంటిఫిక్ ప్లాట్ ట్విస్ట్, ద సోనిక్ క్లాక్ థియరీ. ఇప్పుడు మనం పురాణాల్లోంచి సైన్స్లోకి అడుగు పెడతాం. నాగబంధం అనేది ఒక మంత్రం కాదు, అదొక అడ్వాన్స్డ్ సోనిక్ క్లాక్ మెకానిజం అనే థియరీ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సోనిక్ క్లాక్ అంటే ఏంటి? చాలా సింపుల్. ఒక నిర్దిష్టమైన శబ్ద తరంగాలకు మాత్రమే స్పందించి తెరుచుకునే ఒక లాక్. మీరు సినిమాల్లో చూసుకుంటారు కదా, హీరో ఒక సీక్రెట్ పాస్వర్డ్ చెప్తే ఒక తలుపు తెరుచుకోవడాలు ఇలాగ. ఇది కూడా దాదాపు ఇలాంటిదే. కానీ ఇక్కడ పాస్వర్డ్ అక్షరాలు కాదు, శబ్దం. ఒక ప్రత్యేకమైన శృతి, లయ, ఫ్రీక్వెన్సీలో ఒక ధ్వనిని వినిపిస్తేనే ఆ లాక్ రిలీజ్ అవుతుంది. దాన్నే ఎకోస్టిక్ క్రిప్టోగ్రఫీ అంటారు. ఇప్పుడు దీన్ని నాగబంధంతో కనెక్ట్ చేద్దాం. ఆ గదిని తెరవాలంటే గరుడ మంత్రం చదవాలని పండితులు చెప్తారు. చాలామంది ఇది పూజకు సంబంధించిన విషయం అనుకుంటారు. కానీ ఇది సోనిక్ క్లాక్ థియరీ ప్రకారం ఆ గరుడ మంత్రం అనేది పూజ కాదు, అదొక ఎకోస్టిక్ కీ, అంటే ఒక సౌండ్ పాస్వర్డ్. మీకు కూడా తెలుస్తుంది కదా, గరుడు పాములకు పెద్ద శత్రువు. సో నాగబంధాన్ని విప్పడానికి గరుడ మంత్రం వాడాలనడంలో ఒక లాజిక్ ఉంది. కానీ ఈ మంత్రాన్ని మామూలుగా చదివితే సరిపోదు. దాన్ని ఏ రాగంలో పలకాలి, ఏ శృతిలో గానం చేయాలి, ఎంత ఫ్రీక్వెన్సీలో ఆ శబ్దం వెలువడాలి, ఇవన్నీ కరెక్ట్గా తెలిసిన ఒకే ఒక వ్యక్తి మాత్రమే దాన్ని తెరవగలడు. ఆ వ్యక్తికి ఆ మంత్రం మాత్రమే కాదు, ధ్వని శాస్త్రం కూడా తెలిసి ఉండాలి. కొంచెం అటు ఇటుగా ఆ లాక్ శాశ్వతంగా జామ్ అయిపోవచ్చు తప్పుబాడితే. బహుశా మంత్రాన్ని ఎలా ఉచ్చరించాలో తెలిసిన ఆ సిద్ధయోగులు ఆ పరిజ్ఞాన్ని వాళ్ళతో పాటు తీసుకువెళ్ళారేమో. ఈ థియరీ వినడానికి కొంచెం నమ్మబుద్ధి కావట్లేదు కదా. మన పూర్వీకులకి ఇంత టెక్నాలజీ తెలుసా అని మీరు కూడా అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇంతకంటే గొప్పయే చేశారు మనోళ్ళు. మన దేశంలో ఎన్నో పురాతన ఆలయాల్లో సౌండ్ ఇంజనీరింగ్ అద్భుతాలు మీకు కనిపిస్తాయి. తంజావూరు ఆలయం గోపురం మీద నీడ కింద పడదు. కొన్ని ఆలయంలో స్తంభాలను తడివారనుకోండి, సరిగమలే పలుకుతాయి, మ్యూజిక్ పిల్లర్స్. ధ్వనిని అంత అద్భుతంగా అర్థం చేసుకున్న మనవాళ్ళు ధ్వనితో పనిచేసి ఒక లాక్ని తయారు చేయడం అసాధ్యమా? వాళ్ళు దాన్ని టెక్నాలజీ అనలా, మంత్రం అన్నారు, అంతే తేడా. సరే, వీడియోలోకి ముందుకెళ్లే ముందు ఒక విషయం క్లియర్గా చెప్తా. మన ఛానల్ అందరి కోసం కాదు, టైంపాస్ కోసం, కామెడీ స్కిట్స్ కోసం వచ్చే వాళ్ళకి మన కాంటెంట్ ఎక్కకపోవచ్చు.
మన ఛానల్ కేవలం ప్రతి విషయాన్ని లోతుగా వివరంగా తెలుసుకునే వాళ్ళ కోసం మాత్రమే. మీరు ఎంత దూరం వస్తున్నారంటే మీరు ఆ కొద్ది మందిలో ఒకళ్ళు. అలాంటి క్వాలిటీ ఆడియన్సే నా వీఆర్ ఫ్యామిలీ. మీరు కూడా మా ఫ్యామిలీలో స్టాండర్డ్స్కి సెట్ అవుతారని మీకు అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ కొట్టి మా ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. అండ్ ఇది షేర్ చేయాల్సిన వీడియో కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. లెట్స్ కంటిన్యూ. ఒక స్పిరిచువల్ బ్లూ ప్రింట్, 6 వాల్ట్స్, 6 చక్రాస్. ఇది ఇంకో సైన్స్ కోణం. ఈ మిస్టరీకి ఇంకో కోణం ఉంది, స్పిరిచువాలిటీ, మన ఆధ్యాత్మికత. నాగబంధం వెనుకున్నది కేవలం టెక్నాలజీ కదా, అంతకు మించిన ఒక యోగ రహస్యం ఉందని కొందరు నమ్ముతారు. దాన్ని కూడా రిలేట్ చేస్తున్నారు. మానవ శరీరంలో 7 శక్తి కేంద్రాలు ఉంటాయని యోగశాస్త్రం చెప్పుద్ది. వాటినే మనం షట్చక్రాలు అంటాం. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ మరియు సహస్రారం. ఈ చక్రాలు మన భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి కేంద్రాలు. ఇప్పుడు ఈ చక్రాలకు పద్మనాభస్వామి ఆలయంలోని 6 నేలమాళిగలకు ఒక సంబంధం ఉంది. ఈ ACDEF, ఈ 5 గదుల్లో దొరికిన సంపద భౌతికమైనది. బంగారం, వజ్రాలు, డబ్బు. ఇవి మన శరీరంలో కింద ఉండే 5 చక్రాలు, మూలాధారం నుంచి విశుద్ధి వరకు ప్రతీకలు. ఆ చక్రాలు మన భౌతిక ప్రపంచంలో కోరికలతో, శక్తులతో ముడిపడి ఉంటాయి. కానీ 6వ గది, వాల్ట్ బి, మన శరీరంలో 6వ చక్రమైన ఆజ్ఞా చక్రం, ద థర్డ్ ఐ, లేదా 7వదైన సహస్రారం, ద క్రౌన్ చక్రకు ప్రతీక అని కొందరు ఆధ్యాత్మికవేత్తలు నమ్ముతారు. ఆజ్ఞా చక్రం మన జ్ఞానానికి, అతీంద్రియ శక్తులకి కేంద్రం. సహస్రారం అనేది ఈ విశ్వంతో మనల్ని కనెక్ట్ చేసే స్పిరిచువల్ పోర్టల్. ఈ థియరీ ప్రకారం వాల్ట్ బిలో ఉన్నది బంగారమో వజ్రాలో కాదు. దాన్ని తెరిస్తే మనకు దొరికేది భౌతిక సంపద కాదు, అనంతమైన జ్ఞానం, కాస్మిక్ ఎనర్జీ, మన ఊహకు అందని ఆధ్యాత్మిక శక్తి. అందుకే దానికి అంతటి భద్రత. నాగబంధం అనేది ఆ గదిని కాపాడడంలా, బంగారం కాదు, ఆ గదిలో ఉన్న అత్యంత పవర్ఫుల్ డివైన్ ఎనర్జీని కాపాడుద్ది. సరైన పరిపక్వత, ఆధ్యాత్మిక సాధన లేని వాళ్ళు ఆ శక్తిని హ్యాండిల్ చేయలేరు. సో అది వినాశనానికి దారితీస్తుంది. బహుశా ప్రళయం వస్తుందని చెప్పడం వెనక అసలు ఉద్దేశం ఇదే కావచ్చు. భౌతిక ప్రళయం కాదు, దాన్ని తెరిచిన వ్యక్తికి కలిగే మానసిక, ఆధ్యాత్మిక ప్రళయం. సో చూసారా, నాగబంధం అనేది ఒక సింపుల్ స్టోరీ కాదు. దానిలో పురాణం ఉంది, సైన్స్ ఉంది, స్పిరిచువాలిటీ ఉంది. ఒక శాపంగా మొదలై ఒక సోనిక్ లాగ్గా మారి ఒక స్పిరిచువల్ పోర్టల్ వరకు ఇప్పుడు మనం జర్నీ చేసాం. ఇన్ని లేయర్స్ ఉన్న ఆ ఒక్క గదిని, రహస్యాన్ని ఛేదించడం అసాధ్యం అనిపిస్తుంది కదా. ఇప్పుడు మీకు మైండ్ తిరిగిపోయే ట్విస్టులు కొని చెప్తా. మన ఇన్ని థియరీలు చర్చిస్తూ వస్తున్న ఆ తలుపుని ఇదివరకే తెరిచారా, ఆ వాల్ట్ బీని? దానికి సమాధానం అవును అండ్ కాదు. ఫస్ట్ అవును ఎందుకో మీకు అర్థం అవ్వాలి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అధికారిక లెక్కల ప్రకారమే కనీసం 7 సార్లు ఆ తలుపు తెరుచుకుంది. ఆశ్చర్యంగా ఉందా? మనం శాపం అన్నాం, ప్రళయం అన్నాం, భౌతిక చక్రాలన్నాం. కొందరు మాత్రం ఆ గదిని ఏదో పబ్లిక్ పార్క్లా వాడేశారంటున్నారు. ఇప్పుడు ఈ షాకింగ్ కథ ఏంటో తెలుసుకోవాలంటే ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. వాల్ట్ బీ తెరిస్తే ఒక రకమైన విషవాయువు లేదా వైరల్ ఫీవర్ వస్తుందని ఈ మధ్య కొందరు పండితులు చెప్తున్నాను. కానీ సరిగ్గా 100 ఏళ్ల క్రితం కథ వేరేలా ఉంది. 1933లో ఎమిలీ గిల్క్రిస్ట్ హ్యాచ్ అనే ఒక అమెరికన్ రచయిత్రి ట్రావెన్కోర్ గురించి ఒక పుస్తకం రాసింది. ఆ పుస్తకం ప్రకారం 1908లో ఒకసారి డబ్బు అవసరమై కొందరు అధికారులు ఆ గదిని తెరవడానికి ప్రయత్నించారు. వాళ్ళు కాగడాలు పట్టుకుని లోపలికి వెళ్తే అది మొత్తం నిజమైన నాగుపాములు, కోబ్రాస్తో నిండి ఉండడం చూసి ప్రాణభయంతో వెనక్కి పారిపోయారంట. ఒకసారి ఆలోచించండి, 1908లో నిజమైన నాగుపాములు ఉన్నాయి, 2025కి వచ్చేసరికి ఆ పాములు మాయమైపోయాయి, కంటికి కనిపించని విషవాయువులుగా మారాయి. కాలం గడిచే కొద్దీ భయం యొక్క రూపం కూడా ఎలా మారిందో గమనిస్తున్నారా? ఏది నిజం? నిజంగా నాగుపాములు ఉన్నాయా, లేక మనల్ని భయపెట్టడానికి వెళ్ళిన కథైనా ఇవన్నీ? ఇంకో ఇన్సిడెంట్ గురించి చెప్పాలి. 1908 చెప్పాను కదా, కొంచెం ముందుకు వెళ్దాం. 1931 సంవత్సరానికి వెళ్ళాలి. ఆ కరువు రాత్రికి వెళ్ళాలి. చరిత్ర మనకు చెప్పన చీకటి గదిలోకి వెళ్ళాలి. ఇయర్ 1931. అప్పటి ట్రావెన్కోర్ రాజ్యం చరిత్రలో ఎప్పుడూ చూడని కరువుతో అల్లాడుతుంది. ప్రజలు ఆకలితో చనిపోతున్నారు. ఖజానా ఖాళీ అయింది. ఆ టైంలో మహారాజు శ్రీ చిత్తిర తిరునాల్ బలరామవర్మ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడడానికి పద్మనాథుడి గదిని తెరవాలని. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్. ఇది వాళ్ళు ఆ గదిని తెరవడానికి ప్రయత్నించడం మొదటిసారి కాదు. చెప్పానుగా పాములు ఉన్నాయని. కానీ 1931కి వచ్చేసరికి వాళ్ళు చాలా ప్రిపరేషన్తో వచ్చారు. డిసెంబర్ 6, 1931 ఆదివారం సమయం ఉదయం 10 గంటలు. గుడి అధికారులు ఒక మంచి ముహూర్తాన్ని ఎంచుకున్నారు. మహారాజు స్వయంగా అక్కడే ఉన్నారు, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే చూసుకోవడానికి. బయట ఒక అంబులెన్స్ కూడా రెడీగా ఉందంట. ప్రత్యేక పూజలు చేశాక ఒక అధికారి ముందుకొచ్చి ఆ పాత తుప్పు పట్టిన తాళాలకు తాళం చెవి పెట్టాడు. కానీ అవి తెరుచుకోవాలి. గంటల తరబడి ప్రయత్నించారు, లాభం లేదు. చివరికి మహారాజు ఆదేశించారు, పగలకొట్టండి. అంతే. సుమారు 2:30 గంటల పాటు అధికారులు గొడ్డళ్లతో, ఇనప రాట్లతో ఆ తలుపు మీద పోరాటం చేశారు. ఆ శబ్దాలకి గుడి మొత్తం దద్దరిల్లిపోయింది. చివరికి ఆ తలుపులు బార్లా తెరుచుకున్నాయి. లోపల చెమ్మ చీకటి. అప్పటికప్పుడు వాళ్ళు ఫ్లడ్ లైట్స్ తెప్పించారు, కాగడాల్లాగా. లోపల ఏమైనా విషవాయువులు ఉంటాయేమోనని ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ పెట్టి గాలిని లోపలికి బయటికి పంపించారంట. ఆ తర్వాత అధికారులు లోపలికి అడుగుపెట్టారు. వాళ్ళు లోపల ఏం చూశారు?
ఆ రోజు ద హిందూ పత్రిక ప్రతినిధి కూడా అక్కడే ఉన్నారంట. ఆయన రాసిన దాని ప్రకారం ముందుగా వాళ్ళకి 4 పెద్ద ఇత్తడి పెట్టెలు కనిపించాయి. వాటి నిండా వేల ఏళ్ల నాటి పాత నాణేలు. వాటి పక్కనే ఒక ధాన్యాగారం లాంటిది ఉందంట. అది మొత్తం బంగారం, వెండి నాణేలతో నిండిపోయింది. దాని మీద కొన్ని వందల బంగారు కుండలు ఉన్నాయి. అండ్ అక్కడే నేలకు బిగించున్న ఒక పెద్ద చెక్క పెట్టె, వుడెన్ చెస్ట్. దానికి 6 అరలున్నాయి. వాటిలో వజ్రాలు, కెంపులు, పచ్చలతో చేసిన నెక్లెస్లు, కిరీటాలు లెక్కలేని ఉన్నాయంట. ఇవే కాదు, 300కు పైగా బంగారు పాత్రలు, ఇంకా 4 పెద్ద ఖజానా పెట్టెలు ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా చూశాక వాళ్ళకి ఇంకో విషయం అర్థమైంది. ఈ గది వెనక ఇంకో గది ఉందని. అండ్ అప్పట్లో అందరూ అక్కడ 4 ప్రధాన గదులు ఉన్నాయని నమ్మేవాళ్ళు. ఇప్పుడు మనం 6 అన్నాం, తర్వాత ఇంకో 2 కూడా దొరికాయండి. కానీ అప్పుడు 4 అనే నమ్మేవాళ్ళు. ఆ గదుల పేర్లు కూడా ఉన్నాయి. మహాభారత కొణత్తు కల్లర, శ్రీ పాండరత్తు కల్లర, వేదవ్యాస కోణత్తు కల్లర అండ్ సరస్వతి కోణత్తు కల్లర. మధ్యాహ్నం 3:30కి ఆపరేషన్ ఆపేసి గదిని మళ్ళీ సీల్ చేశారు. ఆ 4 ఖజానా పెట్టెల్ని మాత్రం లెక్కించడానికి రాజభవనానికి తీసుకెళ్లారంట. కానీ ఇక్కడే ఒక కాన్స్పిరసీ కూడా ఉంది. లోపల ఇంకో గది ఉందని చెప్పాను కదా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మనం తర్వాత ఆ గది గురించి కూడా మాట్లాడుకోవాలి. అవును కాదని చెప్పింది కూడా అందుకే. అయితే కాన్స్పిరసీ ఏంటంటే, ఇంత పెద్ద సంఘటన జరిగితే మరుసటి సంవత్సరం 1932లో అప్పటి దివాన్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు గుడిలో నిధి దొరికిన విషయాన్ని కానీ, దాన్ని వాడిన విషయాన్ని కానీ ఎక్కడా చెప్పలా. ప్రభుత్వం ఈ మొత్తం విషయాన్ని ఒక పెద్ద సీక్రెట్గానే దాచిపెట్టారు. అండ్ ఆ రోజు తెరిచింది వాల్ట్ ఏనా వాల్ట్ బి యొక్క ముందు గద అనేది ఇప్పటికీ ఒక డిబేటే. కానీ ఒకటైతే స్పష్టం, నాగబంధం కథలకు శాపాలకు భిన్నంగా ఆ గదులు మానవ ప్రయత్నంతో తెరుచుకున్నాయి. అయితే 1931లో అంతా బాగానే జరిగింది కదా అని మీరు అనుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి, మళ్ళీ కథలోకి ముందుకు రావాలి. 2012కి రావాలి. 2012లో 2 అధికారులు, జస్టిన్ రాజన్ మరియు జస్టిన్ కృష్ణన్, ఆ గదిని పరిశీలించడానికి వెళ్ళారు. వాళ్ళని తలుపులు తెరవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళతో పాటు ఉన్న ఒక వ్యక్తికి సడన్గా కాలు మీద గాయం అయ్యి రక్తం ఆగకుండా కారణం మొదలైందంట. దానికి కారణం ఏంటి ఎవ్వరికీ అర్థం కాల. అండ్ ఆ ఇన్సిడెంట్తో భయపడిపోయి వాళ్ళ ప్రయత్నాన్ని అక్కడతో ఆపేశారు. ఈ విషయాన్ని ఆ రాజకుటుంబ సభ్యుడు ఆదిత్య వర్మ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఒకసారి ఏమీ కాలేదని ధైర్యం తెచ్చుకుంటే ఇంకోసారి ఇలా జరిగింది. అందుకే ఆ గది దగ్గరికి వెళ్ళడానికి అందరూ భయపడిపోతారు. వెయిట్ ఏ మినిట్, ఇక్కడ నాది ఒక ప్రశ్న ఉంది. నిజంగా తెరిస్తే మరి ఆ నాగబంధం శాపం ఏమైంది? సముద్రం ఎందుకు పొంగల? పావులు ఎందుకు కాటేలా? బహుశా ఒక మంచి పని కోసం, ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం తెరిస్తే ఆ శాపం పనిచేయలేదా? లేదా అసలు శాపం అనేదే పెద్ద అబద్ధమా? ఈ ప్రశ్నకు సమాధానం మనకు 2014లో దొరికింది. ఇప్పటివరకు మనం ఇన్సిడెంట్స్ 2 మాట్లాడుకున్నాం. 1908, 1931లో 2 సార్లు తెరిచారని. అయితే సుప్రీంకోర్టు ఆలయం సంపదను 2014లో నిర్వహణను ఆడిట్ చేయమని భారత మాజీ కాగ్ అంటే కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ గారిని అపాయింట్ చేసింది. ఆయన అయితే 500 పేజీలకు పైగా ఒక రిపోర్టే ఇచ్చారు. అండ్ ఆ రిపోర్ట్లో 186వ పేజీలో ఒక న్యూస్ అందరి మైండ్ బ్లాక్ చేసింది. ఆయన ఏం చెప్పారంటే, వాల్ట్ బీని మనం అనుకుంటున్నట్టు ఎప్పుడూ తెరవకుండా లేదు. దాన్ని 1990లో 2 సార్లు, 2002లో 5 సార్లు, మొత్తం 7 సార్లు తెరిచారని ఆలయ రికార్డుల్లోనే ఉందని ఆయన బయటపెట్టారు. అండ్ గుడి లెక్కల పుస్తకం మహాసార్ బుక్ ప్రకారం కొన్నిసార్లు వెండి కడ్డీలను బయటకు తీయడానికి, ఇంకొన్నిసార్లు బంగారు పత్రాలను శుభ్రం చేయడానికి ఆ గదిని తెరిచారంట. సరే, వాల్ట్ బీని చాలాసార్లు తెరిచారు, శాపం అనేది అబద్ధం అని రికార్డులు చెప్తున్నాయి. అయినా కూడా రాజకుటుంబం ఇప్పటికీ దాన్ని తెరవద్దని ఎందుకు అంత గట్టిగా చెప్తుంది? దాని వెనకాల కేవలం నమ్మకం మాత్రమే ఉందా అంటే కాదు. వాళ్ళు చెప్తుంది ఇంకో షాకింగ్ థియరీ. ഈ ഒറ്റക്കൽ മണ്ഡപം തന്നെ ഈ ഒറ്റക്കല്ലിൽ എടുത്ത മണ്ഡപമാണ്. ആ പണ്ട് ഇങ്ങനെ കഥ കേട്ടിട്ടുണ്ട്. రాజకుటుంబ సభ్యుడు ఆదిత్య వర్మ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం వాల్ట్ బి అనేది కేవలం ఒక నిధి గది కాదు. దాని వెనక నుంచి నేరుగా గర్భగుడికి ఒక రహస్య మార్గం ఉందని వాళ్ళ నమ్మకం. అది అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన ప్రదేశం, దేవుడు ఏకాంతంగా ఉండే చోటు. ఆ మార్గాన్ని తెరవడం అంటే ఆలయ పవిత్రతను, దాని స్పిరిచువల్ ఎనర్జీని డిస్టర్బ్ చేయడమనే వాళ్ళ వాదన. బహుశా నాగబంధం వేసింది నిధిని కాపాడడానికి కాదా, దేవుడు ఏకాంతాన్ని కాపాడడానికా? అండ్ దీంతోపాటు ఇంకో విషయం కూడా చెప్పాలి, అది మధ్యలో చెప్తా. ఇప్పుడు చెప్తే ఇంట్రెస్ట్ పోద్ది. అయితే వాల్ట్ బీకున్న అసలైన భద్రత నాగబంధం కాదు, దాని వెనుకున్నది ఒక భయంకరమైన రక్తంతో తడిసిన చరిత్ర. అయితే ఆ చరిత్రే ఆ నిధికి అసలైన కాపలా అయి ఉంటుంది. ఎందుకో చెప్పనా? ఆ నిధిని కాపాడడానికి మన పూర్వీకులు చేసింది మంత్రబంధం కాదు, అంతకు మించిన ఒక రాజకీయ బంధం. నిధి వెనుకున్న రక్తపు చరిత్ర. ద ఎట్టువీటిల్ పిల్లమార్, పేరు కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయలేదేమో నాకు తెలియదు. అసలు ఈ నిధిని అంత భద్రంగా ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది? బయట దొంగల కోసమా? కాదు, ఇంట్లో దొంగల కోసం. ఎట్టువీటిల్ పిల్లమార్, ద 8 లార్డ్స్, 8 మంది లార్డ్స్ 18వ శతాబ్దానికి ముందు ట్రావెన్కోర్ రాజ్యాన్ని రాజు నామమాత్రంగానే పాలించాడు. అసలైన అధికారం మొత్తం 8 మంది శక్తివంతమైన నాయర్ భూస్వాముల చేతుల్లో ఉండేది. వాళ్లే ఎట్టువీటిల్ పిల్లమార్.
వాళ్ళు ఆ ప్రాంతానికి ఒక అనఫీషియల్ మాఫియా లాంటోళ్ళు. వాళ్ళ మాటే శాసనం, రాజును కూడా లెక్క చేసేవాళ్ళు కాదు. ఆలయ వ్యవహారాలు, సంపద మొత్తం వాళ్ళ కంట్రోల్లోనే ఉండేది. వాళ్ళు ఎదురు తిరిగిన రాజులను, రాకుమారులను దారుణంగా హత్య చేసిన చరిత్ర కూడా వాళ్ళది. ఆలయం వాళ్లకు కేవలం ప్రార్థనా స్థలం కాదు, అదొక పవర్ సెంటర్, వాళ్ళ ప్రైవేట్ ట్రెజరీ. వాళ్ళ సంపదను వాళ్ళ సొంతానికి వాడుకున్నారు. ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని నిర్దాక్షిణీయంగా చంపేసేవాళ్ళు. అయితే మార్తాండవర్మ, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, మార్తాండవర్మ అధికారంలోకి రాకముందు పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఆయన కళ్ళ ముందే తన బంధువుల్ని ఈ పిల్లమార్లు హత్య చేశారు. ఆ రోజు నుంచి ఆయన ఒక శపథం చేశారు, ఈ దుర్మార్గుల నుంచి రాజ్యాన్ని, దేవుడి సంపదను కాపాడాలని. ద మార్తాండవర్మ మాస్టర్ స్ట్రోక్. మార్తాండవర్మ ఒక తెలివైన, క్రూరమైన పాలకుడు. ఆయన ముందుగా సైన్యాన్ని బలపరుచుకున్నాడు. ఆ తర్వాతే ఒక్కొక్కళ్ళుగా 8 మంది పిల్లమార్ల అంతు చూశాడు. వాళ్ళని యుద్ధంలో ఓడించి వాళ్ళ కుటుంబాలని సర్వనాశనం చేసి వాళ్ళ అధికారాన్ని కూకటి వేళ్లతో కూడా పెగిలిచ్చాడు. శత్రువులు నాశనం చేశాడు. కానీ ఆయనకు తెలుసు, ఇలాంటి శత్రువులు భవిష్యత్తులో మళ్ళీ పుట్టుకు రావచ్చని. ఈ సంపద మీద కన్నేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారని. అయితే దానికి శాశ్వత పరిష్కారం కావాలి కదా. కేవలం సైనిక బలంతో కాపాడలేని దానికి ఇంకేదైనా రక్షణ కావాలి. అప్పుడే ఆయన వేసిన మాస్టర్ స్ట్రోక్ 1750లో చేసిన త్రిప్పడి దానం, ద అల్టిమేట్ డొనేషన్. త్రిప్పడి దానం కొంచెం వెరైటీగా ఉంది. ఆ రోజు మార్తాండవర్మ తన కత్తిని, రాజ్యాన్ని, తన సర్వస్వాన్ని, మొత్తం ట్రావెన్కోర్ సంపదను అనంత పద్మనాభ స్వామి పాదాల చెంత పెట్టి, ఓ పద్మనాభ, ఈ రోజు నుంచి ఈ రాజ్యానికి రాజుని నేను కాదు, నువ్వే, నేను నీ దాసుణ్ణి మాత్రమే, పద్మనాభ దాసుణ్ణి అని ప్రకటించుకున్నాడు. ఇది కేవలం భక్తితో చేసిన పని కాదు, అదొక బ్రిలియంట్ పొలిటికల్ అండ్ స్ట్రాటజిక్ మూవ్. ఆ ఒక్క దెబ్బతో ఆలయంలోని సంపద ఇంకా ఏ రాజు సొత్తు కాదు, ప్రభుత్వ సొత్తు కూడా కాదు, అది స్వయంగా భగవంతుడి సొత్తుగా మారిపోయింది. సో ఇకపై ఆ నిధి మీద కన్నేసిన వాడు రాజుతో కాదు, నేరుగా దేవుడితో గొడవ పెట్టుకున్నట్టే. దేవుడు ఆస్తిని దొంగిలించే ధైర్యం ఏ శత్రువుకు ఉంటుంది? సో ఈ త్రిప్పటి దానం అనేది ఆ నిధికి అసలైన బంధం. నాగబంధం కన్నా 100 రెట్లు శక్తివంతమైన బంధం. అండ్ అది మంత్రబంధం కాదు, ధర్మబంధం. కానీ ఆయన ఒకటైతే ఊహించున్నాడు, కొన్ని వందల సంవత్సరాల తర్వాత తన రాజ్యాన్ని ఏలడానికి ప్రజాస్వామ్యం వస్తుంది, దేవుడి ఆస్తి మీద కూడా చట్టాలు, కోర్టు కేసులు వస్తాయని మేబీ ఆయన ఊహించి ఉన్నాడు. మార్తాండవర్మ కాపాడిన ఆ నిధి, ఆ బంగారు సముద్రం 2011లో ఆధునిక ప్రపంచం చేతిలో పడింది. అసలు ఆ గదుల్లో ఏం దొరికింది? ఆ సంపద విలువ ఎంత? ఆ నిధి వెనుకున్న అసలు కథేంటి? అంతలా కాపాడాల్సింది ఏముంది ఆ గదుల్లో? 2011లో 5 గదులు తెరిచినప్పుడు వాళ్ళ కళ్ళ ముందు కనిపించిన దాన్ని చూసి ప్రపంచం మొత్తం షాక్ అయింది. మీకు మైండ్ బ్లాక్ అయ్యే విషయం చెప్పనా? ఆ గదిలో దొరికిన సంపద విలువ అక్షరాల $1 ట్రిలియన్, అంటే సుమారు 83 లక్షల కోట్లు. ఆ డబ్బుతో మనం ఈరోజు యాపిల్, గూగుల్, అమెజాన్ ఈ 3 కంపెనీలని కలిపి కొనేయచ్చు. అంత డబ్బు ఆ గుళ్ళో ఉంది. ఇప్పుడు మనం ఆ గదుల లోపలికి వెళ్తున్నాం, గెట్ రెడీ. సుప్రీంకోర్టు ఆర్డర్, అధికారులు వాల్ట్ ఏ దగ్గరికి వచ్చారు. ఆ గదిని తెరిచినప్పుడు అక్కడున్న ఒక లాయర్ ఎం బాలగోవిందన్ ఆ రోజు ఏం జరిగిందో కళ్ళకు కట్టినట్టు చెప్పారు. ఇప్పుడు ఆయన మాటల్లోనే ఆ సీన్ ఊహించుకుందాం. అది మామూలు తలుపు కాదు. వాళ్ళ చేతుల్లోకి వెళ్ళంగానే వాళ్ళకి కనిపించింది నేల మీద ఉన్న ఒక పెద్ద బండరాయి. దాన్ని పక్కకు జరపడానికి 5 మనుషులకు అరగంట పైన పట్టింది. అండ్ ఆ బండరాయిని పక్కకు జరపంగానే దాని కింద ఒక ఇరుకైన చిమ్మ చీకటి సొరంగం. లోపలికి వెళ్లే ముందు ఫైర్ సిబ్బంది కూడా పెద్ద పెద్ద పైపులతో ఆక్సిజన్ని లోపలికి పంపించారు. ఆ తర్వాత ఆ లాయర్ ఆ చీకటి గదిలోకి తొంగి చూశారు. ఆయన కనిపించింది, ఆయన మాటలనే చెప్తున్నాను, చంద్రుడు లేని రాత్రి ఆకాశంలో నక్షత్రాలు ఎలా మెరుస్తాయో అలా అనిపించింది. లోపల ఉన్న వజ్రాలు, రత్నాలు బయట నుంచి వస్తున్న చిన్న వెలుతురికి నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. చాలా వరకు నిధిని చెక్క పెట్టెల్లో పెట్టారంట. కానీ 1000 సంవత్సరాలకి ఆ చెక్క మొత్తం పొడైపోయి నేల మీద దుమ్ములు, బంగారం, వజ్రాలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఆ తర్వాత అధికారులు లోపల ఉన్న నిధిని లెక్కేయడం మొదలెట్టారు. వాళ్ళకు దొరికిన కొన్ని ఐటమ్స్ లిస్ట్ చెప్తాను. 18 అడుగుల విష్ణు విగ్రహం, కూర్చోవడానికి 100 వజ్రాలు పొడిగిన ఒక ప్యూర్ గోల్డ్తో చేసిన సింహాసనం, సుమారు 30 కిలోల బరువున్న బంగారు కొబ్బరి చెప్పులు, వాటి కింద కెంపులు, పచ్చలు కూడా పొదుగున్నాయి. 18 అడుగుల విలువైన బంగారు గొలుసులు, 110 క్యారెట్ సైజులో ఉన్న పెద్ద పెద్ద వజ్రాలు, అంటే దాదాపు మన బొటనవేలు సైజులో వజ్రాలు, నవరత్నాలతో ఉన్న ఒక చిన్న బంగారు విష్ణు విగ్రహం, దాని విలువే $30 మిలియన్, అంటే సుమారు 250 కోట్లని అంచనా వేశారు. ఇంకా 2000 సంవత్సరాల క్రితం నాటి రోమన్ బంగారు నాణాలతో సహా లక్షల కొద్ది కాయిన్స్ ఉన్నాయి. ఇది కేవలం వాల్ట్ ఏలో దొరికిన దానిలో ఒక చిన్న శాంపుల్ మాత్రమే. సో ఈ నిధిని చూశాక మనకు అర్థమయ్యేది ఒకటే, ఆ పద్మనాభుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేవుడు. అయితే ఇప్పుడు ఇంకో విషయం చెప్పాలి, ఆ దేవుడి దేహం వెనక దాగున్న సైన్స్. ఈ సంపదంతా ఒక ఎత్తు అయితే, ఆ గుడి గర్భగుడిలో ఉన్న మూల విరాట్ విగ్రహం ఇంకో ఎత్తు. ఆ విగ్రహం వెనకున్న సీక్రెట్ కూడా తెలియాలి. ఆ సంపద కన్నా మన పూర్వీకుల నాలెడ్జ్ చూసి మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మనం నార్మల్గా గుడికి వెళ్తే ఏంటి, దేవుడికి విగ్రహాలు, పాలు, పెరుగు, తేనెతో అభిషేకం చేస్తాం.
కానీ పద్మనాభ స్వామికి అభిషేకం చేయరు. ఎందుకో తెలుసా? ఆ విగ్రహం రాయి కాదు, బంగారం కాదు, అది కటు శర్కర యోగం అనే ఒక స్పెషల్ ఆయుర్వేదిక్ టెక్నిక్తో తయారు చేయబడింది. అంటే 12,008 సాలగ్రామాలను విష్ణువుకు ప్రతీకగా భావించే పవిత్రమైన రాళ్ళు ఒక చోట చేర్చి వాటికి ఒక ప్రత్యేకమైన ఆయుర్వేద పేస్ట్తో అతికిస్తారంట. ఆ పేస్ట్లో ఎన్నో రకాల మూలికలు, చెట్ల బంకలు, ఇంకా మనకు తెలియని ఎన్నో పదార్థాలు ఉంటాయి. సో ఈ టెక్నిక్ వల్లే ఆ విగ్రహం వేల సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా ఉంది. మీరు దాని మీద నీళ్లు పోస్తే ఆ పేస్ట్ కరిగిపోద్ది. అందుకే అభిషేకం చేయరు. చూసారా మన వాళ్ళ సైన్స్? ఇంకో మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే, ఆ స్వామిని మనం ఒకేసారి మొత్తం చూడలేం. గర్భగుడికి 3 ద్వారాలు ఉంటాయి. నేను వెళ్ళాను ఆ గుడికి. మొదటి ద్వారం నుంచి స్వామి తల, ఛాతీ కనిపిస్తాయి, ఇది సృష్టికి సంకేతం. రెండో ద్వారం నుంచి నాభి, అందులోంచి వస్తున్న పద్మం కనిపిస్తాయి, ఇది స్థితికి సంకేతం. మూడో ద్వారం నుంచి స్వామి పాదాలు కనిపిస్తాయి, ఇది లయక సంకేతం. అంటే మనం అక్కడ చూసేది కేవలం ఒక విగ్రహాన్ని కాదు, మన జీవిత చక్రాన్ని. పుట్టుక, జీవితం, మరణం, ఈ మూడింటిని ఆ 3 ద్వారాలు మనకు చూపిస్తాయి. దాని వెనక అంత పెద్ద ఫిలాసఫీ ఉంది. అండ్ ఈ గుడిలో ఉన్నది సంపద, విగ్రహ రహస్యాలే కాదు, దాని నిర్మాణం కూడా ఒక అద్భుతమే. గుడి చుట్టూ ఒక పెద్ద కారిడార్ ఉంటుంది, దాని పేరు శ్రీబలిపుర. దాన్ని ఒక 365 గ్రానైట్ స్తంభాలతో కట్టారు. ప్రతి స్తంభం మీద చెక్కిన శిల్పాలు ఒకదాని మించి ఒకటి ఉంటాయి. వర్షం వచ్చినా, ఎండొచ్చినా భక్తులు తడవకుండా గుడి చుట్టూ ప్రదక్షిణ గోడకు వీలుగా దాన్ని కట్టారు. అండ్ ఇక గర్భగుడి ముందున్న వట్టక్కల్ మండపం, ఇదైతే ఇంజనీరింగ్కే సవాల్. వట్టక్కల్ అంటే ఒకే ఒక రాయి, ఇంత పెద్ద మండపాన్ని, అంటే ఆ బండరాయి 20 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉండి 2.5 అడుగులు లావు ఉంటుంది అనమాట. ఒకే ఒక్క గ్రానైట్ రాయితో ఎలా చెక్కారు, దాన్ని అక్కడికి ఎలా తెచ్చారు, అది ఇప్పటికీ మిస్టరీనే. సో ఆ మండపం మీద నిలబడే రాజులు పట్టాభిషేకం చేసుకునేవాళ్ళు, అంతటి పవిత్రమైంది అది. అయితే మనం మర్చిపోయిన గదులు కూడా ఉన్నాయి, G&H. అందరూ ఏ నుంచి F వరకు 6 గదులు ఉన్నాయని అనుకుంటారు, కానీ అక్కడదా అయిపోలే. 2014లో సుప్రీంకోర్టు ఆడిట్ జరుగుతున్నప్పుడు అధికారులు ఇక్కడ ఇంకా 2 కొత్త గదులను కనుక్కున్నారు. వాటిని వాల్ట్ G, వాల్ట్ H అని పేర్లు పెట్టారు. వీటిలో $1 ట్రిలియన్ సంపద లేదు, కానీ గుడికి చాలా ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి. ప్రతిరోజు పూజకు వాడే బంగారు పాత్రలు, వెండి ద్వీపాలు, స్వామికి అలంకరించే చిన్న చిన్న ఆభరణాలు, ఇలాంటివి ఉన్నాయి. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, గుడిలో మనకు తెలియని రహస్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. మనం 6 గదులు అనుకుంటే 8 బయటపడ్డాయి. అండ్ ఇంకో గది గురించి కూడా చెప్పాలి, చెప్తాను. బహుశా ఇంకా వెతికితే ఇంకెన్ని బయటపడతాయో ఆ పద్మనాభుడికే తెలియాలి. అయితే ఇంకా కథ పూర్తి కాల. లాట్ ఆఫ్ సీక్రెట్స్ ఎట్ టు కమ్ అవుట్. $1 ట్రిలియన్ సంపద, వేల ఏళ్ల నాటి చరిత్ర, మన ఊహకందనే సైన్స్, ఫిలాసఫీ, ఇవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయి తెలుసా? కోర్టు ఫైళ్లలో, ప్రభుత్వ రికార్డుల్లో ఇరుక్కుపోయాయి. దేవుడి ఆస్తి మీద మనుషులు కోర్టులో గొడవ పడితే ఎవరు గెలుస్తారు? ఒకవైపు వంశపారంపర్యంగా వస్తున్న హక్కులు అంటున్న రాజు కుటుంబమా, మరోవైపు ఇది ప్రజల సొమ్ము మేమే చూసుకుంటాం అంటున్న ప్రభుత్వమా? 9 సంవత్సరాల పాటు సాగిన యుద్ధంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విని అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ తీర్పులో గెలిచింది మనిషి కాదు, ఒక ధర్మం. ఆ కథ ఏంటో, ఆ తీర్పు వెనుకున్న అసలు లాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ద లీగల్ వార్. గార్డియనా, ఓనరా? కథ ఇది 2011లోనే మొదలైంది. టీపీ సుందరరాజన్ అనే ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్, రాజు కుటుంబం గుడి డబ్బును సరిగ్గా చూసుకోవట్లా, వాళ్ళు నిధిని బయటికి తీసేస్తున్నారు, వెంటనే గుడిని ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలని కేరళ హైకోర్టులో ఒక కేసు వేశారు. అండ్ ఆ కేసును విచారించిన హైకోర్టు కరెక్టే, ఇకపై గుడి బాధ్యత ప్రభుత్వాన్ని అని తీర్పిచ్చింది. ఈ తీర్పుతో రాజు కుటుంబం షాక్ అయింది. మేము దొంగలం కాదు, మేము పద్మనాభుడికి దాసులు, మా హక్కును ఎలా తీసేస్తారని వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అప్పుడు మొదలైంది అసలు యుద్ధం. సుమారు 9 సంవత్సరాల పాటు వాదనలు, ప్రతివాదనలు, రిపోర్ట్లు, కమిటీలు, మొత్తం దేశం ఈ కేసు వైపు చూడటం మొదలెట్టింది. రాజకుటుంబం వాదన చాలా సింపుల్. 1750లో మా పూర్వీకులు మార్తాండవర్మ మొత్తం రాజ్యాన్ని దేవుడికి రాసిచ్చాడు. అప్పటి నుంచి మేము రాజులం కాదు, కేవలం దేవుడికి సేవకులం, పద్మనాభ దాసులం. దేవుడి ఆస్తికి మేము కేవలం మేనేజర్స్ మాత్రమే. కానీ ప్రభుత్వం వాదన ఏంటంటే, రాజరికాలు పోయాయి, ఇండియాకి స్వాతంత్రం వచ్చింది, ఇప్పుడు మీరేంటి రాజులు అన్నాం, అంటే రాజు ఆ గుడికి వారసులు అన్నాం, ఆ గుడి కేరళలో ఉంది కాబట్టి దాని మీద మాకే అధికారం ఉండాలి. సో ఈ మొత్తం కేసులో సుప్రీంకోర్టు ఒకే ఒక్క పదాన్ని పట్టుకుంది, అదే షబయత్ రైట్స్. కరెక్ట్గా ప్రొనౌన్సియేషనో కాదో తెలియదు, షబయత్ రైట్సే అనుకుంటా. ఈ పదం వినడానికి కొంచెం కాంప్లికేటెడ్గా ఉండొచ్చు, కానీ దాని అర్థం చాలా సింపుల్. మన ఇండియన్ లా ప్రకారం దేవుడు కూడా ఒక మనిషి, కానీ ఆయన ఒక మైనర్ లాంటివాడు. అంటే తనకు తానుగా నిర్ణయాలు తీసుకోలేని పసిపిల్లోడు లాంటివాడు. మరి ఆ పిల్లాడాస్ని ఎవరు చూసుకోవాలి? గార్డియనే కదా. ఆ గార్డియన్ అనే చట్టం షబియత్ అంటుంది. ఈ షబియత్కి ఆస్తి మీద ఓనర్షిప్ ఉండదు, కేవలం దాన్ని కాపాడే, మేనేజ్ చేసే హక్కు మాత్రమే ఉంటుంది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మార్తాండవర్మ రాజ్యాన్ని దేవుడికి రాసిచ్చినప్పటి నుంచి ట్రావెన్కోర్ రాజకుటుంబం ఆ దేవుడి షబియత్గా, అంటే గార్డియన్గా ఉంది. దేశానికి స్వాతంత్రం వచ్చినా, రాజరికాలు పోయినా ఆ కుటుంబం యొక్క గార్డియన్ హక్కు పోదు. ప్రభుత్వం గుడిని టేక్ ఓవర్ చేయలేదు. కానీ గుడి అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా జరగడానికి రాజకుటుంబం ఆధ్వర్యంలోనే ఒక కమిటీని ఏర్పాటు చేయాలని 2020లో ఒక చారిత్రాత్మకమైన తీర్పిచ్చింది.
సో సింపుల్ వర్డ్, షబియత్ 9 ఏళ్ల యుద్ధాన్ని ముగించింది. షాకింగ్ రిపోర్ట్, గుళ్ళో దారుణాలు. ముందుగా కోర్టు నియమించిన లాయర్ గోపాల్ సుబ్రహ్మణ్యం తన రిపోర్ట్లో గుళ్ళో యాసిడ్ దాడులు, అనుమానాస్పద మరణాలు జరిగాయని చెప్పి సంచలనమే సృష్టించారు. కానీ ఇది ఒక ట్రైలర్ మాత్రమే. ఇందాక నేను కాగ్ వినోదరాయ్ రిపోర్టు 186 పేజీలో 7 సార్లు తెరిచారని చెప్పాను కదా, ఆ రిపోర్ట్లో నెంబర్స్ కూడా ఉన్నాయి. ఆ రిపోర్ట్ నెంబర్స్ ఇప్పుడు చెప్తా. గుడి పనుల కోసం నగలు తయారు చేయడానికి కేవలం ఆలయం నుంచి బయటికి ఇచ్చిన బంగారానికి లెక్కలు తేళ్ళ. లెక్క చాలా సింపుల్. 893 కిలోల బంగారం బయటికి వెళ్ళింది, 627 కిలోలు మాత్రమే తిరిగి వచ్చింది. మధ్యలో 266 కిలోల బంగారం మాయం. ఇంకో లెక్క ప్రకారం మాయమైన కొన్ని బంగారు కొండల విలువే 186 కోట్లు. అండ్ ఈ రిపోర్ట్ బయటికి రాగానే దేశం మొత్తం రాజకుటుంబం వైపు వేలెత్తి చూపించింది. కానీ ఈ ఆరోపణలన్నింటినీ రాజకుటుంబం ఒకే ఒక మాటతో చెక్ పెట్టింది. ఆ మాట వింటే మీకు మైండ్ బ్లాక్ అయ్యిద్ది. సో రాజకుటుంబ సభ్యుడు ఆదిత్యవర్మ ఏమంటున్నాడంటే, అసలు మీ అందరికీ వాల్డ్ బీ గురించి ఒక నిజం తెలియదు. అది ఒకే గది కాదు, దానికి 2 భాగాలు ఉన్నాయి. అర్థమవుతుందా? 2 భాగాలు ఉన్నాయి. నేను ఫస్ట్లో అవును ప్లస్ కాదు అని చెప్పింది అందుకే. ఒకటి బయట ఉండే చిన్న గది, ద యాంటీ ఛాంబర్. 2 లోపల ఉండే అసలైన గది, అదే ఇన్నర్ ఛాంబర్. వినోదరాయ్ గారు చెప్పినట్టు 7 సార్లు తెరిచింది బయట ఉన్న చిన్న యాంటీ ఛాంబర్ మాత్రమే. లోపల నాగబంధం ఉన్న అసలైన ఇన్నర్ ఛాంబర్ని ఇప్పటివరకు ఎవరూ ఎప్పుడూ తాకలేదని చెప్పారు. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు చూసింది కేవలం వరండా మాత్రమే, అసలు ఇల్లు ఇంకా మూసే ఉందని. అండ్ ఆదిత్యవర్మ ఈ వినోదరాయ్ చెప్పిన లెక్కల గురించి కూడా చెప్పారు. అసలు మీ లెక్కలే తప్పు, మీ రిపోర్ట్ నమ్మశక్యంగా లేదు, మాకు చాలా బాధ కలిగించింది. అసలు మీరు రిపోర్ట్ తయారు చేసే ముందు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వలేదని కూడా చెప్పాడు. మరి ఆ 266 కిలోల బంగారం లెక్క ఏంటి? దానికి వాళ్ళు చెప్పిన రీజన్స్ ఏంటి అంటే, పాత మలయాళం అంకెలు. అవును, మీరు విన్నది నిజమే. 100 ఏళ్ల క్రితం గుడి రికార్డుల్లో అంకెల్ని ఇప్పుడు మనం వాడే 1, 2, 3 లాగా కాదు, పాత మలయాళం పద్ధతిలో రాసేవాళ్ళు. సో ఆ పాత అంకెల్ని సరిగ్గా అర్థం చేసుకోలేక ఆడిటర్లు తప్పుగా లెక్కలేశారని, అందుకే బంగారం తేడా వచ్చింది, అంతేగాని ఎక్కడ దొంగతనం జరగలేదని సో రాజకుటుంబం వాదించింది. అండ్ ఒకవేళ మిస్ అయిన బంగారం ఎక్కడికి పోయాయని ఇంకో థియరీ కూడా బయటకు వచ్చింది. ఆ గదుల కింద నుంచి ఎవరికీ తెలియని ఒక రహస్య సొరంగం ఉందని, దాని ద్వారా శతాబ్దాలుగా నిధిని కొంచెం కొంచెం దోచుకుంటూ ఉండొచ్చని కొందరు అనుమానిస్తున్నారు. సో దేవుడికే కన్న వేసిన దొంగల కథ ఇది. అండ్ ఈ రిపోర్ట్ బయటికి రాగానే రాజకుటుంబం ఒకటి చెప్పినా కానీ అందరూ షాక్కి గురయ్యారు. మనం పవిత్రంగా భావించే గుళ్ళో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని భయపడ్డారు. అయితే కేవలం ఆరోపణలే, నిరూపించబడలా, అది మనం గుర్తుంచుకోవాలి. 2025 ఒక కొత్త ఆరంభం. ఇన్ని వివాదాలు, ఇన్ని కోర్టు కేసులు, ఇన్ని ఆరోపణల తర్వాత చాలామంది ఆ గుడి కథ అయిపోయింది అనుకున్నారు. కానీ 2025 సంవత్సరం ఆలయానికి ఒక కొత్త ఆరంభం ఇచ్చింది. మహాకుంభాభిషేకం. జూన్ 8, 2025 సుమారు 270 సంవత్సరాల తర్వాత ఆలయంలో ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన ఘట్టం జరిగింది. అదే మహాకుంభాభిషేకం. ఏళ్ల తరబడి సాగిన పునరుద్ధరణ పనులు పూర్తయిన సందర్భంగా ఆలయ పవిత్రతను, శక్తిని తిరిగి ప్రతిష్ఠించడానికి ఈ మహాయాగాన్ని నిర్వహించారు. లక్షలాది మంది భక్తులు ఆ అపురూప ఘట్టాన్ని చూశారు. అండ్ ఎన్ని వివాదాల తర్వాత ఆ పద్మనాభుడు మళ్ళీ తన వైభవాన్ని చాటుకున్నాడు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజకుటుంబ సభ్యులను ఒక కమిటీ ఆలయ నిర్వహణను చూసుకుంటుంది. గత 25 లెక్కలపై ఆడిట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. చిన్న చిన్న వివాదాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. వాల్డ్ బీ మిస్టరీ. ఇంకా వాల్డ్ బీ మిస్టరీ విషయానికి వస్తే, సుప్రీంకోర్టు భక్తుల నమ్మకాలను గౌరవించి దాన్ని తెరవమని ఎలాంటి ఆదేశాలు ఇవ్వాల. ఆ నిర్ణయాన్ని కమిటీకి వదిలేసింది. సో నాగబంధం మిస్టరీ ఇప్పటికీ మిస్టరీనే, ఎప్పటికీ ఒక మిస్టరీగానే ఉండొచ్చు కూడా. మనం ఎక్కడ మొదలెట్టాం? నాగబంధం అనే ఒక కథతో. దానిలోంచి సైన్స్, స్పిరిచువాలిటీ, చరిత్ర, రాజకీయం, కోర్టు కేసులు, కుట్రలు, ఎన్ని లేయర్స్ చూసామో చూడండి. $1 ట్రిలియన్ సంపద ఒక గదిలో మూలుగుతుంది. దాన్ని బయటికి తీసి దేశానికి వాడచ్చు కదా అని కొందరు అంటారు. అది దేవుడి సొమ్ము, దాన్ని తాకడానికి వీలు లేదని ఇంకొందరు అంటారు. మీరేమనుకుంటున్నారు? దేవుడి సొమ్ము అనే నేను అనుకుంటున్నా. కానీ మొత్తం కథ మనకు నేర్పింది ఒకటే, ఆ గదుల్లో ఉన్న బంగారం, వజ్రాలు కాదు అసలైన సంపద. ఆ సంపదను తరతరాలుగా కాపాడిన మన పూర్వీకుల విశ్వాసం, వాళ్ళ అద్భుతమైన జ్ఞానం, వాళ్ళు నిలబెట్టిన ధర్మం, అదే అసలైన సంపద. ఆ వారసత్వం ముందు ఈ $1 ట్రిలియన్ కూడా తక్కువే. కానీ వెళ్లే ముందు ఒక మాట, మనం ఇన్ని రోజులు వాల్డ్ బీ నాగబంధం గురించే మాట్లాడుకున్నాం. కానీ అసలు మిస్టరీ అది కాదేమో. ఆదిత్యవర్మ చెప్తున్నట్టు బీ వాల్ట్లో ఉన్న ఇన్నర్ ఛాంబర్ ఏమో, దాని వెనకున్న గోడలు మొత్తం బంగారంతో కట్టిన గోడలు, ఇంకో రహస్య గది మన ఊహకు అందం ఉందేమో. బహుశా వాల్డ్ బీ అనేది అసలైన గదికి ఒక డెకాయ్ ఏమో, ఒక తప్పుడు మార్గం మాత్రమేనేమో. అసలు రహస్యం ఇంకా మొదలే కాలేదేమో. దీనిపై మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఓం నమో నారాయణాయ. అండ్ ఈ ఒక్క వీడియో కోసం ఆ చీకటి గదిలోని నిజాలను, రికార్డర్లో మరుగుపడిపోయిన విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి దాదాపు 2 రోజులు పాత ఆర్టికల్స్, రిపోర్ట్స్ ఎతికి ఈ స్క్రిప్ట్ రాశాను. మన చరిత్రలో ఇలాంటి ఎన్నో నిజాలు ఇంకా దాగున్నాయి. వాటిని కూడా మనం కలిసి బయటికి తీసుకురావాలనుకుంటే మీరు చేయాల్సింది ఒకటే, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. సో మీరు చేసే ప్రతి షేర్ ఇలాంటి ఇంకో కథను వెతికి రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి మీరు నాకు ఇచ్చే ఒక అవకాశం.
ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియోస్లో కావాలంటే ఏదైనా చూడొచ్చు. అండ్ మీరు మన వైఆర్ ఫ్యామిలీలో ఇంకా జాయిన్ అవ్వకపోతే మధ్యలో ఉన్న నా ఫోటో మీద క్లిక్ చేసి ప్రశాంతంగా మా ఫ్యామిలీలోకి జాయిన్ అయిపోండి. అండ్ వెళ్ళే ముందు నా ఎఫర్ట్ నచ్చితే ఒక లైక్ బటన్ కొట్టెళ్ళండి. మళ్ళీ కలుద్దాం ఇంకో రహస్యంతో.